2 minutes లో. ఓకే ఓకే. సో యూరోప్లో షూట్ చేస్తున్నాం, -10 degrees. ప్రభాస్ గారు మేము చెప్పాం సార్ ఒక 11 o'clock వరకు కొంచెం చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది, మీరు కొంచెం లేట్ వస్తారా అన్న. పర్లేదు డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన 8 o'clock వచ్చి అంత ఫ్రీజింగ్ కోల్డ్లో కూడా ఆయన స్టెప్పులు వేశారు. స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కే డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది. అంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఎన్ని రోజులైంది ఈయన ఇలా చూసి అని చెప్పేది అంటే, డార్లింగ్ మీరు పర్లేదు కదా, లేట్ డార్లింగ్ నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య. నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయటం వల్ల, ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు. ఈ పండగకి వాళ్ళకి పండగ చేసుకోవాలి డార్లింగ్, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేయాలి. మార్నింగ్ రమ్మన్నా వస్తా, మిడ్ నైట్ అయినా ఉంటా, వాళ్ళకి ఏం కావాలో అది నేను చెయ్యాలి అంతే అని చెప్పారు. దట్ ఈజ్ ప్రభాస్ గారు. అమ్మ కడుపు చూస్తే భార్య జేబు చూస్తుంది అంటారు కదా. సో యూనిట్లో అందరూ కూడా ఆయనేం ఫుడ్ తింటే యూనిట్లో ఉన్న 120 మంది అదే ఫుడ్ తింటారు. ఎందుకంటే అమ్మ లాంటి వ్యక్తి ప్రభాస్ గారు. సో ఆయనకి తారతమ్యాలు తెలియవు, భేషజాలు తెలియవు, ఏమీ తెలియవు. తానేంటో కింద ఉన్న వ్యక్తి కూడా అదే అని నమ్మే ఏకైక వ్యక్తి ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అంటే ఆయన గురించి చెప్పుకుంటుంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్ ఉంది, 3 హీరోయిన్లతో కలిపి సాంగ్ ఉంది. అంటే మీరు ఎన్ని బస్తాల పేపర్లు తెచ్చుకుంటారో ఇంటర్వెల్కి అయిపోతాయి. సెకండ్ హాఫ్కి మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనే పరిస్థితి. ఎందుకంటే మీరు ఈ మధ్య చూసిన సినిమాలో ఆయన ఆ సబ్జెక్ట్స్ దృష్ట్యా సాంగ్స్ లేవు, స్టెప్పులు లేవు, హీరోయిన్ లేరు, రొమాన్స్ లేదు, ముద్దు ముచ్చట్లేవు, అన్నీ కలిపితే ద రాజా సాబ్ పాన్ ఇండియా ఫిలిం. అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటారు, మారుతి గారు ఇంతకుముందు ఈ రేంజ్ సినిమా తీయలేదు కదా, ప్రభాస్ గారితో ఎలా తీశారని. ఈ రేంజ్ సినిమా తీయడం గొప్ప కాదు, ఈ రేంజ్ హీరోని అర్థం చేసుకోవడం గొప్ప. అందుకే ప్రభాస్ గారు ఈ మధ్య ఏ సినిమాల్లో రెబల్ ఓడ్ లేదు, ఓ కలర్ఫుల్ షర్ట్ లేదు, అన్నీ కలిపి ఫుల్ మీల్స్లా ఆయన ఇవ్వగలిగాడంటే అది మారుతి ప్రభాస్ గారి మీద పెంచుకున్న ప్రేమ. ప్రభాస్ గారు మారుతి గారు